చదివి రక్షాంతక మీ కాంట్రాక్ట్ లో ఉన్నట్టే ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోతాం. టచింగ్ చెయ్యం, మాయా మంత్రాలు చెయ్యం. అన్ని దాటి మా కరెక్షన్ కూడా చూడండి. పాయింట్ నంబర్ 5, దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను ఒకే సమయంలో కృష్ణ యొక్క శరీరంలో ఉండబోము. పాయింట్ నంబర్ 6, దెయ్యాలమైన మేము 6 గంటల వరకు మాత్రమే, అంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలెక్స్ లాగాను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగారెడ్డి లాగా మాత్రమే కృష్ణ యొక్క శరీరంలో ఉంటాం. అండ్ నోట్ ద పాయింట్, సండే హాలిడే. ఓకే, దయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను సారా, ఈషా ఇరువురిలో ఎవరిని చూసినా మాకు కేటాయించబడ్డ సమయంలో తప్ప ఇంకొకరిలా మారబోము. దేవి లేకుండా ఏ అమ్మాయిని కూడా ఒంటరిగా కలవబోము. ముఖ్యంగా శరీరంలోని ఏ భాగంలో కూడా ముద్దు పెట్టించుకోము. బ్రదర్స్, ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే అది మీరు ఫాలో చేసుకోండి. ఫ్లయింగ్ హగ్, ఫ్లయింగ్ కిస్ ఎంజాయ్ చేయండి. దయ్యాలమైన మేము మాకు చెందిన అమ్మాయిల ద్వారా ఐ లవ్ యూ అని విన్న మరుక్షణం కృష్ణ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు నిర్బంధించినా కూడా ఉండబోము. ముఖ్యంగా ఆ అమ్మాయినే ఆపినా కూడా. ఏ బాబు, అలెక్స్, రంగారెడ్డి వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము మా కృష్ణని బయటికి పంపడానికి ఒప్పుకుంటాం. ఏమంటారు మీరు? సంతకం పెట్టండి. ఇదిగా తీసుకో, సంతకం పెట్టండి. That was a good deal. Hi. ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. Sarah, try to understand. అయ్యో, తను ఆ అమ్మాయి కాదండి, అర్థం చేసుకోండి. వెళ్ళండి. అని కొంచెం చెప్పండి. అవును అవును, ఇది ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే. మీ తమ్ముడా? అవును, నా తమ్ముడు. అవును, మరి ఎవడు? ఇది నా చెల్లి. వెళ్ళిపోండి అన్న. తమ్ముడు, నా తమ్ముడు ఆ పక్క వెళ్ళి మాట్లాడుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు, అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా? ఇకపై మేము చూసుకుంటాం. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది. యాక్సిడెంట్లో చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంటే చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి. ఇది ఓకేకా? బాగుంది. పేరేంటి? కృష్ణ కాదు, క్రిష్. క్రిష్ క్రిష్. అమ్మాయి చూడడానికి నాలాగా ఉంటుందా? అదేనమ్మా సమస్య. నాలాగే ఉంది. చూసారా, మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. మా బ్రదర్. అయ్యో పాపం. క్రిష్ ఎలాంటి వారు? చాలా నెమ్మది, స్టైలిష్ హీరో. చాలా మంచోడు, కానీ కోపిష్టోడు.
కొట్టేస్తాడు. నోటితో కాదు, చేతులతో మాట్లాడతాడు. అదే మా తమ్ముడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? ఎవరికి తెలుసు? ఎక్కడ కలిసారా? లవ్ ఎక్కడ పుడుతుంది? నువ్వే అవుట్ ఆఫ్ ఫోకస్ చేసుకోమా. ఓపెనింగ్ బాగుందా? దాంట్లోనే ఓ చిన్న లిటిగేషన్. ఏమైంది? యబ్బా! క్రిష్ సాఫ్ట్ అని చెప్పారు, ఫైట్ లో కూడా చేస్తారా? కోపిస్తున్నారు, దెబ్బలు తింటున్నాడు. బయటికి నువ్వు లోపలికి రా. యబ్బా! రివర్స్ లో చెప్పింది. వాళ్ళిద్దరు లవ్ చెప్పేసుకున్నారా? అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య. అయ్యో, నువ్వు చూసావు. ఏం చూశాను? నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నువ్వు చూసింది నేను చూసా. అసలు అక్కడ చూడడానికి ఊరికే ఏమన్నది? మాట్లాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్! ఒక్కసారి ఈ ఫ్యామిలీ చంపేస్తారా? చెప్పు మీ నాయన. కృష్ణ మాట ప్లీజ్ వెళ్ళకు. ఇక్కడ వాట్ మిస్అండర్స్టాండింగ్. అయ్యో, దాన్ని వదిలేయండి. మీరు అండర్స్టాండింగ్ అక్క బాగుంది కదా. అందుకే అలిగి మిలిటరీకి వెళ్ళిపోయాడు. పోలీస్ అయ్యాడు. అక్క అక్క, ఈ సీన్ బాగుంది, దీన్ని వాడేద్దామా? వాడేద్దాం. మిలిటరీలో జాయిన్ అయ్యారా? ఆయన డాక్టర్ చదివాడన్నారు కదా, పోలీస్ ఎలా? లాజిక్ అడగొద్దమ్మా, మ్యాజిక్ ని చూడు. అదేం మా జీవితం. అయ్యో పాపం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. నువ్వు రీల్ వదులు. ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా, మంచి ప్లాన్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు. అదేంటో, దేనివల్ల వచ్చిందా నాకు తెలీదు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా సరే నన్ను వదిలేసి వెళ్ళకు.
చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు ఒక ఆవిడ్ని కలిశాను. తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంట. చూడటానికి నాలాగే ఉంటుందంట. మెంటలీ హీస్ నాట్ వెల్. ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకి నయమవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వు వెళ్ళి చెప్పడంలో తప్పేం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం? కరెక్టే. ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు. అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. నీకిదే చివరి రోజు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు కదా? మీ లవ్ సక్సెస్, మా ఆపరేషన్ సక్సెస్. వెల్ మేట్స్ ఆఫ్టర్ 30-40 years. వచ్చేసా. ఎవడమ్మా వీడు? ఆయన విరండి అక్క. అన్న నన్ను చూడాలని బెంగతో పక్క చిక్కిపోయావట. నువ్వు మారిసేసుకొచ్చి తలతలమని రంగుచ్చావేంటి? ఎవరు ఇక్కడ చైనీస్ చెప్పా? ఏ ఆపన్న పరాసుకో. నేను వస్తున్నానే ముందే నేను 6 అని చెప్తే పూల గుత్తితో రెడీగా ఉన్నావు కదా మళ్ళీ పూల. Hey, stupid. What? Bloody rascal. Bloody burger, it seems. Nuisance. ఏ మీరేం పట్టించుకోకండి. మేమిద్దరు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఏమైందమ్మా? Hey, ask him to get out. ఏ గెట్ అవుట్ వదిలే. మిమ్మల్ని చూడటానికి వేటపాల నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో డైరెక్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత తెలిసి నిద్ర ఆరమని టికెట్ కొనుక్కుని 6 గంటలు ప్రయాణం చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా వాగుతావేంట్రా? అసలు నిన్ను ఎవరు ఇక్కడ రమ్మన్నారు? బుచ్చి బుచ్చి ఉన్నా నీ తమ్ముడిని నీకు పెళ్లి చేసి నన్ను మేనేజ్ చేయాలని చూడకు. నాకు సిగ్గు శరం మాన ఏనో రోషం దుమ్ము ధూళి అన్ని ఉన్నాయి తెలుసా నీకు? అర్థమైందా? సిగ్గులేని జన్మ. ఏదో పిలిచినట్టున్నారు. అట్నే నేనా వస్తాను. ఇంత పెద్దల్లా ఇది తెలిస్తే మొత్తం గూడి అన్నేసుకొచ్చావనిగా. తస్సదియా బానే సెట్ అయ్యాడు మాకెట్టన్నా. బుచ్చి బుచ్చి ఆయనకి చాలా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు ప్లీజ్. వదినా నువ్వు బాధపడ్డం నాకు అర్థం ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు. నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ని. నాతో అలా మాట్లాడచ్చా? ఏంటి ప్రాబ్లం? పిలవండి తన్ని. సారా వెయిటింగ్. నేను పిలిస్తే వచ్చిందా ఏంటి? అయితే నేను పిలుస్తాను. అదిగో వచ్చాడు. నేను అడిగా. ఆయన ఇప్పుడే కదా వచ్చారు. ఇలా కూర్చోబట్టి మాట్లాడతానండి. ఏంట్రా చెప్పుకుండా వచ్చావు? సర్ప్రైజా? నాన్నలా ఉన్నాడా? ఏంటన్నా తమాషా మాట్లాడుతున్నావు? వర్క్ స్ట్రెస్ అని చెప్పానుగా బుజ్జి. వర్క్ స్ట్రెస్ ఉంటే నన్నే ఇష్టమైతే తెలుతావా? అవునరా వర్క్ స్ట్రెస్ నీకే. నువ్వే చెప్పుంటావు కదా? నిజమేరా వర్క్ స్ట్రెస్ తో పడుకున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియలేదురా. అన్ని మర్చిపోండి. ఈయన కాబట్టి అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. టాబ్లెట్స్ ఇచ్చాడు. వేసుకుంటే ఒకటే నిద్ర. అక్కడికే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాం. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. ఇలా వచ్చేసాం. నువ్వు రెస్ట్ తీసుకో. వదినా నువ్వేం బాధపడదు. నేను 10 రోజులు ఇక్కడే టెస్ట్ చేసి అన్నని పూర్తిగా రిపేర్ చేసి వెళ్తా. 10 రోజులు? అదే. ఏంటి పచ్చ 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 అని మాట్లాడుకున్నారు? నా ఫ్రెండ్ పాపం అక్కడి నుంచి వచ్చాడు. ఆటోతో ఉంటాడు. ఈ దోశ అది పండాలా? నేనేమన్నా గ్రైండరా? వచ్చిన వాళ్ళందరికీ బండి పెట్టడానికి. వెళ్ళమని చెప్పండి ప్లీజ్. సారీ. ఇదిగో సీనా కర్రీ. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. యూ ప్లీజ్ గెట్ అవుట్. ఏ పాగల్ నన్నా వీణా? అవును. వదినా ఊరి నుంచి వస్తే ఇక్కడే ఉండాలా? బయట హోటల్స్ లేవా? వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళం మనం హ్యాపీగా ఉంటుందా? వెళ్ళమని చెప్పండి. ఏంటి ఇంకా మీరు వయసులో ఉన్నారా? మీకు పెళ్ళి 3 ఏళ్ల పాప కూడా ఉందన్నా? మాకు ఇలాగే ఇష్టం. మన కష్టం. కొంచెం వెళ్ళమని చెప్పండి. బాత్రూమ్ లో కదా. వాడు వెళ్తూ ఉంటే మీరెందుకు ఆపుతున్నారు? వెళ్ళమనండి. అన్నా ఇలా అయితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రే ఎల్లా
అన్నా ఇక్కడ నాకెవరూ లేరు, జోబులో డబ్బులు కూడా లేవు. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? మన ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అన్నా. అన్న ఒప్పుకోన్నా, ఓ 10 రోజులు వెళ్తా. ప్లీజ్. పోరాలే ఇంక వాంగ వాంగ. సరేనా? ఓకే. గెట్ అవుట్. వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నీది నాది అన్నదమ్ముల జన్మజన్మల బంధం, అందుకే తిరిగి వస్తా. నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఊరేస్తారు కదా, ఉదర దేకలేంగే. హలో, why late? సచ్చినోటికి సంగీతం కూడా. ఇంకో అరగంటే ఉంది, అలెక్స్ వెళ్ళిపోతాడు. సారా రాలేదేంటి? అదే ఒకడు వచ్చాడు చూడు, ఫ్లైట్ ఎక్కి వచ్చిన పిశాచి, ఆడిని అనాలి. అక్క సారాకి మెసేజ్ పెట్టావా? చేసేనమ్మా, రిప్లై రాలేదు. అయ్యమ్మా, ఎవరమ్మా వీరంతా మన దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు కృష్ణని చూసారంటే అంతే. మీరే సమాలించుకోవాలి. ఏదో ఒకటి చేయగలరా? చూడండి, మీరందరూ ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి? ఎవరిని? వాడంటే పేరు చెప్పండి. ముగ్గురులో ఎవరు? అక్కడ ఉన్నాడు ఒకడే, వాడిని కలవాలి. ఎక్కడ? అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. ఆ ముగ్గురులో ఎవరిని కలవాలి? ఏంటమ్మా ఏంటప్పా? అక్కడ ఉన్నది ఒకడే, వాడినే కలవాలి. బాగా చూశాను, అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. నీకేమన్నా పిచ్చా? ఎంతసేపు అదే చెప్తావు? ఒక అరగంట సేపు. అయ్యో, రంగారెడ్డి రానివ్వండి. మీరు ఎవరిని కలవాలి? ఏమ్మా అక్కడ ఉన్నాడే, వాడినే కలవాలి. అంటే అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు అంటున్నాను. ఎవరిని కలవాలి? వాడినేనమ్మా కలవాలి. ఎవరిని కలవాలి? చెప్తా వినకుండా ఎక్కడే ఉన్నారు? కళ్ళు తెరిచి సరిగ్గా చూడమ్మా. నువ్వే చూడవా, గుట్లో పగించి ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు వద్దురా, వెళ్దాం పదండి. హలో మేడం, పోదామా? టైం అయింది. అమ్మాయి ఇప్పుడు వస్తుందేంటి? హాయ్ క్రేష్. తొందరగా రా. ఏమైంది? అదేం లేదు, మన నటించేది మనకు మాత్రమే తెలుసు కదమ్మా, అది అతనికి ఎలా తెలుస్తుంది? మీరు లేట్ గా వచ్చారుగా, అందుకే కోపంతో వెళ్తున్నాడు. సారీ, ఈ రోజు లేట్ అయింది. రేపు రమ్మని చెప్పండి, త్వరగా వస్తాను. రావద్దు రావద్దు, సండే హాలిడే. హాలిడేనా? అలాగే కదా కాంట్రాక్ట్ లో ఉంది. అయ్యమ్మ కొట్టేసింది. సోమవారం వచ్చేయండి, మంచి రోజు. మండే మంచి రోజు. అక్క, ఈ ఈషా అయినా కరెక్ట్ గా వస్తుందంటావా? కంపల్సరిగా రావాలి. అయ్యో, ఆ అలెక్స్ గారైనా చెప్తే వింటాడు. ఈ రంగారెడ్డి ఉన్నాడు కదా, రౌంటీ ఫెలో, వాడు మాత్రం బయటకు వెళ్ళాడు అనుకో, మనకు 30% సమస్య ఫినిష్ అయినట్టే. అక్క వచ్చింది. వచ్చిందిరా పిల్ల. హలో ఏసా, కూర్చో కూర్చో. కూర్చుంది కూర్చుంది. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు, మనసికి మాట్లాడు. I've come to know everything about you. అవునా? మీ లవ్ ఎంత డీప్ నాకు తెలుసు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, నో? ఇంకా నా నంబర్ నువ్వు త్వరగా చెప్పేసి వాడిని త్వరగా పంపించి. సపోజ్ నేనే ఇప్పుడు మిమ్మల్ని మీరు వచ్చారని చెబితే అది విని మీ మనసు ఒప్పుకోవాలిగా. దీనికోసం ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ కదా. మన్మథ బాణం. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వేను అన్నా, అయ్యో ఎవరన్నా ఈ అమ్మాయి? ఈ బొకే నాకోసం తేలేదా? ఇక్కడ కూడా వచ్చాడే. ఓ నాకు అర్థమైంది, ఈ రంగు భాగంతో బయటపడుతుందని భయంతోనే కదా పొద్దున్న నన్ను ఇంట్లోంచి తరిమేసింది. పోతున్నా
ఓ పొద్దున అది వేరే, నేను కాదు. నా షిఫ్ట్ 3 to 9. షిఫ్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు మారిసేసుకొచ్చి పెద్ద ఇంట్లో సెటిల్ అయ్యావనుకున్నా, ఇలా సింగిల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? సిగ్గుందా నీకు? మెంటల్. నా లవర్ తో నేను మాట్లాడుకుంటే నీకేంద్రా? ఎవడు ఇది లవరా? అన్నా, మన తెలుగు సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఊరగాయలు ఏంటి, పచ్చళ్ళు ఏంటి, ఇలా చేస్తా నువ్వు? ఇంటికి రాయి మాకు. ఏందిరా నువ్వు? అన్న గొప్పలు డిప్పులు పెట్టడానికి వచ్చావే పెట్ట నాలో నువ్వు కొట్టిన వదినగా తెలిస్తే గుర్తాకి పుట్టుకొని పోతున్నా. నువ్వు వెళ్ళిపోయి మేనేజ్ జరగలేదు. నువ్వు పడుకో. అన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చూసుకుంటాగా. అన్న ఎప్పుడు ఇలా చేస్తలేదు. రేపు సండే నీవు మండే నీ మ్యాటర్ సెట్ చేసి పెడతానయ్యా. నా బుద్ధి కాదు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. నా మాట వినుదిరా. ఏదో అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుంటే మొత్తం చెడగొట్టేసావు నువ్వు. దున్నపోతావా? అసలు నువ్వు పెళ్ళామేనా పిచ్చా పైత్యమా? నీకు సొంత మొగుడు వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తుంటే ఎంకరేజ్ చేస్తావా? నువ్వు మారి చేసుకొచ్చి బాగా ముదిరిపోయావు. పోరా రా. గెట్ అవుట్. వీళ్ళిద్దరికి పైత్యం బాగా ముదిరిపోయింది. ఇది బీచ్, నీళ్లు కాదు. నువ్వే గెట్ అవుట్. సార్ బిల్. మీ దగ్గర ఏదైనా పనుందా అన్న? గైస్, మండే బిగ్ షో. టికెట్స్ అని సోల్డ్ అవుట్. ఏదైనా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. We need to set up a benchmark concert for Mauritius. Come on, guys. Hello? What happened? ఏం లేదు. క్రిస్ సిస్టర్స్ తో ఆయన కలవడానికి మండే వస్తానని చెప్పాను. మన కాన్సర్ట్ ఉంది Hey, కదా. ఇది అసలు పెద్ద విషయమే కాదు. నువ్వు వెళ్ళటానికి హెల్ప్ చేసి షోకి నేరుగా వచ్చేసేయి. లేట్ అయితే అదంతా నేను చూసుకుంటాను. చల్. వారానికి ఒక్కరోజైనా సరదాగా ఉందాం అనుకుంటే ఆ ఒక్కరోజే జ్ఞాపకం ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్తే చాలు, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఎక్కడికి? వెళ్ళరా. వెజ్జా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏదైనా పని ఉండొచ్చావా? అదే క్రిష్ మెసేజ్ పెట్టారు, అందుకే వచ్చా. క్రిష్ మెసేజ్ పెట్టారా? అవును. వెయిటర్. సార్ ఇక్కడ ఇప్పుడు అలాగే చెప్పాలి అంతే కదా? మీరు ఆగండి. ఈ రోజు వద్దు, రేపు చెప్తారులే. Just a moment, sir. I'll be with you. ఓకే, I'll wait. హాయ్ క్రిష్. ఎక్కడ మీ సిస్టర్స్? రమ్మని మెసేజ్ చేశారు. సారీ, మీరు నన్ను ఎవరు అనుకొని మాట్లాడుతున్నారు? ఎవరునా? కవిత రండి. ఆ రోజు కొంచెం లేట్ గా వచ్చానని కోపం, అంతేగా? తెలుసు, అందుకే ఐ లవ్ యూ చెప్పు. వెయిట్, అర్థమైంది. చూడ్డానికి యంగ్ గా స్టైల్ గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవడం నార్మలే కదా. బట్ నేను ఇంతకు ముందులా లేనండి, చేంజ్ అయ్యాను. నాకు పెళ్ళయి వైఫ్ ఉంది. వైఫా? పెళ్ళయిందా? ఎందుకండి ఇంత రియాక్షన్? నార్మల్ గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా. తన బాత్రూమ్కి వెళ్ళింది. దేవి దేవి పొటాటి గాడ్స్ గిఫ్ట్. ఐ లవ్ యూ. ఏమండి, నన్ను వేరెవరు అనుకుని అలా పిలుస్తున్నానండి. ఫ్రెండా? సరే మాట్లాడరా. మీరు ఆమెను అసలు పట్టించుకోకండి. ఆమె ఎవరో కాదు, నా అక్క. అక్కయ్య? హార్ట్ బ్రేక్ చేసుకోకు. సొంత మొగ్గుని అన్న అంటూ ప్లీజ్ నన్ను వదలండి. వదలండి. మరి మమ్మీ ఇంత దూరం ప్లీజ్ చేయకండి. నా మాట వినండి ఈషా. సారా, ఆయనకి ఒంట్లో బాలేదు. ఇంకోసారి నా మాట సారా, నన్ను నమ్ము సారా.
దయచేసి విను. సహరా, ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నారక్క.